హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్, బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్నల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ అయినా ఫోన్ చేయొచ్చండి. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు. మంచి మంచి వెహికల్స్, తక్కువ ధర వెహికల్స్ తెప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు, బై రోడ్ కావాలంటే బై రోడ్ ఏదో పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈ రోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి క్రెటా వెహికల్ తీసుకోవడం, అది కూడా న్యూ షేప్ వెహికల్ అండి. 2022 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2022 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్. హుండాయ్ క్రెటా 1.5 ఈ వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2022 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2022 జనవరి ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 45,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. గ్లాసులు, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ 4 టైర్ కూడా రీసెంట్ గా చేంజ్ చేసినా కూడా 90% టైర్ పొజిషన్ అవుతుందండి. స్టెప్నీ ఇంతవరకు యూజ్ వచ్చేది. వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా అవుతుందండి. ఈ వెహికల్ మొత్తం పీపీఎఫ్ కూడా చేయడం జరిగిందండి. ఈ వెహికల్ అలైవిల్స్ అయితే రావు, కానీ కస్టమర్ ఎక్స్ట్రా అలైవిల్స్ కూడా వేయించడం జరిగింది. వెహికల్ అయితే చాలా నీట్ గా అవుతుంది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి. అలాగే చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్. ఇది చూసుకున్నది రైట్ సైడ్ అప్రాన్ అండి, ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ కాలేదండి. చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదండి. బాన్లెట్కి ఇంతవరకు స్పాండర్ పెట్టలేదు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసినా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. కంపెనీ యొక్క సిల్వర్ బ్యాగ్ బాల్నెట్ సీల్డ్ అవుతుంది. వెహికల్కి పీపీఎఫ్ కూడా చేపించడం జరిగిందండి. చూసుకోవచ్చు మీరు. పీపీఎఫ్ కోటింగ్ కూడా ఉంది. పీపీఎఫ్ కూడా చేపించడం జరిగింది వెహికల్కి. ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి, చూసుకోవచ్చు. ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్లాక్ కలర్ వెహికల్ సైడ్ లుక్ చూస్తుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అలైవిల్స్ అయితే రావండి కస్టమర్ ఈ వెహికల్కి, కానీ కస్టమర్ ఎక్స్ట్రా జెన్యూన్ అలైవిల్స్, హుండాయ్ అలైవిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. టైర్ పొజిషన్ చూసుకోండి. 90% టైర్ పొజిషన్ అవుతుందండి. కీలెస్ ఎంట్రీ వెహికల్కి కీ అయితే ఉంటుందండి. కీలెస్ ఎంట్రీ కాదు, సరే కీ అయితే ఉంటుంది. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి. 4 విండోస్, 4 విండోస్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. లోపల సీట్ కవర్ కూడా చూసుకోండి. కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయి. ఒక డ్రైవర్ సీట్ కొద్దిగా డ్యామేజ్ అయితే ఉన్నాయండి సీట్ కవర్లో. సింగిల్ సెల్ఫ్ రీడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 45,329 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ కాదు, కస్టమర్ ఎక్స్ట్రా క్రూజ్ కంట్రోల్ కూడా ఇవ్వడం జరిగిందండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిషన్ తీసేసి హ్యాండ్ సిస్టమ్ అయితే వేయించడం జరిగిందండి కస్టమర్. చూసుకోవచ్చు. హ్యాండ్ సిస్టమ్ అయితే వేయడం జరిగిందండి. ఏసీ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ ఏసీ ఉంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూసుకోండి. కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ మీద కంపెనీ ఫిటెడ్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి కస్టమర్. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ జరిగింది. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉందండి. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉందండి. చూసుకోవచ్చు. వీడియోలో కూడా చూసుకోవచ్చు. ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది. ఇది కూడా పీపీఎఫ్ మీద ఉందండి. ఒకవేళ పీపీఎఫ్ రిమూవ్ చేసినామంటే లోపల వెహికల్ ఇంకా నీట్గా అయితే ఉంటుంది. పీపీఎఫ్ మీద స్క్రాచ్ అనేది. లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుందండి. బ్యాక్ సైడ్ కూడా సిమెంట్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అలైవిల్స్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ లుక్ కూడా. చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాదండి. డిక్కీ కింద స్పాండర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు. డిక్కీ యొక్క సీల్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి. స్టెప్నీ టైర్ చూసుకోవచ్చండి. 1-2 సార్లు అయితే జరిగింది. 90% స్టెప్నీ టైర్ అవుతుందండి.
డిక్కీలో కూడా ఎటువంటి అలవెన్స్ ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి. డిక్కీ కూడా ఒరిజినల్గా అయితే ఉంది. డిక్కీలోకి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. చూసుకోవచ్చండి, డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ చెప్తాను. హుండాయ్ క్రెటా 1.5 ఈ వేరియంట్ అండి, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2022 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2022 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 45,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. బండి నెంబర్ సార్ చూపిస్తున్నాను, మీకు కావాలంటే ఆర్ట్స్ కూడా పంపిస్తాను. సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయిందండి, మెయిన్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బన్లెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే స్టెప్నీతో సహా 5 టైర్లు కూడా 90% టైర్స్ అయితే ఉన్నాయండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. వెహికల్ మీద టోటల్ పీపీఎఫ్ కూడా చేయడం జరిగిందండి. వెహికల్ అలవెన్స్ అయితే రావు, కస్టమర్ ఎక్స్ట్రా అలవెన్స్ కూడా వేయించుకున్నారు. లోపల స్టీరింగ్ కంట్రోల్స్ వేయించుకున్నారు. హ్యాండ్రెడ్ సిస్టమ్ కూడా వేయించుకోవడం జరిగిందండి వెహికల్కి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకుంటే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాంగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీస్తే ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా వేయించుకోవడం జరిగిందండి వెహికల్కి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 9,95,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 9,95,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.